ఈ రోజు వీడియోలో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కొన్ని స్టాక్స్, మేజర్ స్టాక్స్ మనకు ఒక 4-5 స్టాక్స్ తీసుకొని మార్కెట్లో ఏం జరుగుతుంది వాటిని అనాలిసిస్ చేద్దాం. మండే రోజు మనకు బయింగ్ ఆపర్చునిటీ ఉందా, సెల్లింగ్ ఆపర్చునిటీ ఉందా అనేది చూద్దాం. సో వీడియో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేశాను. మనకు హైయర్ టైం ఫ్రేమ్ లో వచ్చేసి మార్కెట్ బులిష్ ట్రెండ్ లో ఉంది. సో మండే రోజు ఏమవుతుంది, డ్రాన్ లిక్విడిటీ డ్రా చేద్దాం. మనం ఫస్ట్ ఏ ట్రేడ్ అయినా సరే ఎనీ చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత హైస్ అండ్ లోస్ ప్లస్ లిక్విడిటీ ఎక్కడ ఉంది, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఆర్ అసలు కన్సల్టేషన్ లో ఉందా, మనకు డ్రాన్ లిక్విడిటీ డ్రా చేయాలి. ఇంపార్టెన్స్ లెవెల్ ని డ్రా చేద్దాం. ఇప్పుడు మనకు 15 మినిట్స్ ఇంపార్టెంట్ ఎనఫ్. మనకి ఓవరాల్ గా మనకు మార్కెట్ అనేది బులిష్ లో ఉంది. లిక్విడిటీ లాస్ట్ ప్రీవియస్ హై ఇక్కడ ఉంది. ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి అయితే మార్కెట్ అయితే ఇక్కడ అప్ ట్రెండ్ లోనే ఉంది, బులిష్ గానే ఉంది. తర్వాత వచ్చేసి కొంచెం రీట్రేస్మెంట్ అయిన తర్వాత, ఇంపల్స్ తీసుకున్న తర్వాత రీట్రేస్మెంట్ అయింది. రీట్రేస్మెంట్ అయిన తర్వాత మనకు ఎగ్జాక్ట్లీ ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకు 0.25 లెవెల్లో రీట్రేస్మెంట్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది పైకి అప్ సైడ్ వెళ్ళింది. సో నా ఒపీనియన్ ప్రకారం మార్కెట్ వచ్చేసి మండే ఇక్కడ వరకు, ఇంకా ఈ రేంజ్ వరకు వెళ్తుంది. ఇంకా మార్కెట్ ఈ రేంజ్ వరకు వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ వరకు మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ 50% లెవెల్ చూసుకోవాలి మనం. తర్వాత ఇక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ రివర్స్, ఆల్రెడీ మార్కెట్ అనేది ర్యాలీ అవ్వాల్సిందంతా అయ్యింది. మనం ఎక్స్పెక్టేషన్ రిట్రేస్మెంట్ కోసం చూసుకోవాలి. అయితే మండే ఎలా ఉండొచ్చు దీన్ని చూద్దాం. ఫస్ట్ ఈ హై, ఈ లో, ఈ హైని మార్క్ చేసుకుందాం. ఓకే, మండే కనుక మార్కెట్ ఒకవేళ ఇన్ కేస్ ఈ హైని కూడా మార్క్ చేద్దాం. ఓకే, ఈ హై, ఈ లో మార్క్ చేశాను. మండే ఒకవేళ కనుక మార్కెట్ ఈ రేంజ్ లో ఓపెన్ అయితే, ఇక్కడ ఓపెన్ అయితే, ఈ లెవెల్లో ఓపెన్ అయ్యింది అనుకోండి, ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి సమ్ కన్సాలిడేషన్ ఇలా కన్సాలిడేషన్ చేసి మార్కెట్ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ పోయే ఛాన్సెస్ ఉంటుంది. మనకి అప్పు పోయే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ లేదు, ఇక్కడ ఈ లెవెల్లో ఓపెన్ అయితే, ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి కన్సాలిడేషన్ చేసిన తర్వాత హై లిక్విడిటీ స్వీప్ చేసి డౌన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మనకి ఇక్కడ. సో 2 సినారియోస్ ఉంటుంది మనకి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మార్కెట్ ఫిబొనాచి ఈ హై టు ఈ లో చూసుకుంటే మనకు ఆప్టిమల్ ట్రేడ్ ఎంట్రీ. మనం మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఇన్ కేస్ ఇక్కడ ఓపెన్ అయితే లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్లో ఓపెన్ అయితే మనకు ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో 2 సినారియోస్ ఉన్నాయి. లేదు, ఇక్కడ ఈ కంప్లీట్ గా ఈ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఓపెన్ అయితే మనం 50-50 గ్యాప్ ఫిల్ చేసుకొని పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో మనం ఇట్లా సినారియోస్ ఇక్కడ 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ఈ హైని ఆల్రెడీ బ్రేక్ చేసింది, ఈ హై, ఈ లో, ఈ హై చూసుకుంటే ఇక్కడ ఓపెన్ అయ్యింది అనుకోండి, ఇక్కడ ఓపెన్ అయితే మనకి ఇక్కడ సమ్ లిక్విడిటీ స్వీప్ చేసి పైకి వెళ్ళొచ్చు. కంప్లీట్ గా మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది కాబట్టి ఇక్కడనే పైన ఓపెన్ అయితే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసి పైన కూడా వెళ్ళొచ్చు. సో ఈ 2 సినారియోస్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు మెయిన్ లిక్విడిటీ వచ్చేసి ఇది ప్లస్ ఇది. ఓకే, ఇది దీని ఇలా ఓవరాల్ గా అప్ ట్రెండ్ ఉంది కాబట్టి మార్కెట్ అప్ ట్రెండ్ మనం కాల్ సైడే ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కూడా ఫుల్ డేలో చూసుకుందాం మనం. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది. సమ్ రీట్రేస్మెంట్ అయిన తర్వాత ఈ లాస్ట్ హైని బ్రేక్ చేసేసింది ఆల్రెడీ. ఓకే, ఈ లాస్ట్ హైని బ్రేక్ చేసేసి మళ్ళీ రీట్రేస్మెంట్ అయింది. లాస్ట్ యాక్చువల్ గా లోవర్ హై, లోవర్ లో ఏర్పడింది. ఇట్లా రావాలి మార్కెట్. ఇది మార్కెట్ స్ట్రక్చర్ అనేది మారిపోయింది.
కంప్లీట్ గా మారిపోయింది. ఈ గ్యాప్ ఇన్ కేస్ మనకి మార్కెట్ ఇది సపోర్ట్ తీసుకొని ఇక్కడ మార్కెట్ ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఈ పైన ఈ మార్కెట్ గనక ఒకవేళ ఈ హై ఈ లో ఓకే ఈ మధ్యలో ఏర్పడితే మనకు అప్ ట్రెండ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ ఈ లెవెల్ కన్నా ఈ లెవెల్ డౌన్ లో ఓపెన్ అయింది అనుకోండి, డౌన్ ట్రెండ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మనకు. ఇన్ కేస్ ఇక్కడ ఈ లెవెల్ డౌన్ లో ఏర్పడితే మనకు డౌన్ ట్రెండ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు డౌన్ లో ఏర్పడితే డౌన్ ట్రెండ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మనకు మార్కెట్ ఓపెన్ అవ్వడం అనేది ఈ హై ఇది లో చూసుకోవాలి మనం ఇప్పుడు. సో ఆల్ టైమ్ మార్కెట్ అనేది ఆల్ టైమ్ హైలో ఉంది. ఐ థింక్ నాకు తెలిసి మార్కెట్ ఈ రేంజ్ వరకు ఇంకా ఇక్కడ వరకు వెళ్తుంది. దీని లిక్విడిటీ ఇక్కడ వరకు వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నాకు ఐ థింక్ మార్కెట్ మండే రోజు ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత సమ్ కన్సల్టేషన్ అయ్యి లిక్విడిటీ రిసీవ్ చేసి బూమ్ మార్కెట్ మండే రోజు ఈ హై వరకు వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ ఇక్కడ కనుక ఓపెన్ అయితే మార్కెట్ ఇట్లా వస్తుంది, అంటే ఈ మార్కెట్ స్ట్రక్చర్ మొత్తం మారిపోతుంది, ఇట్లా వస్తుంది. సో నెక్స్ట్ అదే విధంగా మనకి ఇంపార్టెన్స్ లెవెల్స్ అనేవి ఇక్కడ మనకు ఇవి ఇంపార్టెన్స్ లెవెల్స్. మనకు సపోర్ట్ ఇక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఈ లెవెల్లో ఉంది ఇక్కడ, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. మార్కెట్ ఈ లెవెల్ పోయే ఛాన్సెస్ వరకు ఉంది. ఇలా ఓపెన్ అయ్యి ఇక్కడ వరకు వచ్చేసి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ పోయే ఛాన్సెస్ ఉంది ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి మళ్ళీ రిట్రేస్మెంట్ అవుతుంది. సో ఈ విధంగా మనం దీన్ని చూడొచ్చు. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంది, కొన్ని స్టాక్స్ చూద్దాం. రిలయన్స్ చూద్దాం. రిలయన్స్ ఏముంది, డే టైం ఫ్రేమ్ లో మార్కెట్, హై టైం ఫ్రేమ్ లో మనకు మార్కెట్ అన్నది లాస్ట్ డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ వచ్చేసి ఇక్కడ వరకు అయితే ట్రయాంగిల్ ఫామ్ చేసింది, ఇది రేంజ్ బౌండ్ లోనే ఉంది. సో 1 అవర్ టైం ఫ్రేమ్ లో మనం చూసుకుంటే మార్కెట్ వచ్చేసి సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. ఈ సపోర్ట్ లెవెల్ ఈ లిక్విడిటీ స్వీప్ చేసేసింది. టార్గెట్ ఇక్కడ వరకు ఆల్రెడీ ఈ లెవెల్ కూడా మార్కెట్ స్ట్రక్చర్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది. ఓకే 50% లెవెల్ ఈ హై టు ఈ లెవెల్ చూసుకుంటే డిస్కౌంట్ లో ఎంట్రీ. మనకు ఇది కూడా మార్కెట్ ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడ వరకు టార్గెట్. స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్. ఇది ఏదైనా ఆపర్చునిటీ ఉంటే మీరు చేసుకోవచ్చు స్వింగ్ ట్రేడింగ్. రిలయన్స్. ఓకే నెక్స్ట్ వచ్చేసి టీసీఎస్ చూద్దాం. టీసీఎస్ 1 అవర్ చార్ట్ లో మనకు ఇది కంప్లీట్ డౌన్ ట్రెండ్ లో ఉంది. మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇప్పుడు మండే రోజు మనకు ఇంపార్టెంట్. ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అయితే ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ రెస్పెక్ట్ చేయకపోతే మార్కెట్ ఇన్ కేస్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇది ఏదైతే ఉందో రెస్పెక్ట్ చేయలేకపోతే మార్కెట్ అన్నది మనకు అప్ ట్రెండ్ వెళ్ళొచ్చు. ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ లో లిక్విడిటీ స్విప్ చేసి ఇక్కడ నుంచి మార్కెట్ స్ట్రక్చర్ అవ్వచ్చు. లేదు అని అనుకుంటే కంప్లీట్ గా ఇక్కడ హైలో ఓపెన్ అయింది అనుకోండి, ఇటు నుంచే ఇటు వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకు లిక్విడిటీ అనేది హయ్యర్ లిక్విడిటీ అనేది ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంది, గ్యాప్. సో ఇది ఒకటి టీసీఎస్. అండ్ అలాగే
హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకు హై, హైయర్ లో, హైయర్ లో, లోవర్ హై, లోవర్ హై, హైయర్ లో. ఎందుకు లోవర్ హై అంటున్నానంటే ఇక్కడ 3 డేస్ 4 డేస్ నుంచి క్యాండిల్ చూస్తే మనకు 4 డేస్ క్యాండిల్స్ ఇక్కడ హైయర్ లో, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ హై, హైయర్ హై. ఒక్క క్యాండిల్ లో ఎవ్రీ క్యాండిల్ దాని హై క్లోజ్ చేస్తూ ఫామ్ చేసింది. ఇక్కడ వచ్చేసి లోవర్ హై ఏర్పడింది క్యాండిల్, బట్ ఈ లో బ్రేక్ చేయలేదు. నెక్స్ట్ డే క్యాండిల్ బ్రేక్ చేసింది, ఇక్కడనే క్లోజ్ అయిపోయింది. సో మనం డైలీ బయాస్ స్వింగ్ ఫామ్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇక్కడ స్వింగ్ ఫామ్ అయింది. సో నెక్స్ట్ ఒకవేళ కనుక ఇలా ఏర్పడితే క్యాండిల్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఓపెన్ అయితే సమ్ లిక్విడిటీ ఫామ్ చేయాలి, ఆర్ ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మన మార్కెట్ అనేది మోస్ట్లీ ఇక్కడ ఓపెన్ అయితే కొంచెం రిట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ అప్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లిక్విడిటీ ఈ హై, ఈ 2 డేస్ హై. ఓకే, ఇది ఒకవేళ ఇక్కడ ఏర్పడితే మనం అప్పుగా చూడొచ్చు. ఒకవేళ ఈ కంప్లీట్ ఇక్కడ సినారీ ఏర్పడితే కంప్లీట్ గా బేరిష్ క్యాండిల్ ఏర్పడొచ్చు మనం. ఇక్కడ ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా చాలా ఉంటాయి, మనం అన్ని ట్రేడ్ తీసుకోలేం కదా. సో టాటా మోటార్స్ చూద్దాం. టాటా మోటార్స్ సినారీ ఏం కనిపిస్తుంది మనకు? కంప్లీట్ ఇది కన్సాలిడేషన్ డౌన్ ట్రెండ్ ఉంది, ప్యూర్ డౌన్ ట్రెండ్ లో ఉంది. సో ఇది కూడా మనకు మండే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసేసింది. మండే రోజు డెఫినెట్ గా మార్కెట్ డౌన్ ట్రెండే ఉంది. ఎందుకంటే ఇది లోవర్ లోస్ ఫామ్ చేసింది. ఇక్కడ ఆల్రెడీ లిక్విడిటీ ఇక్కడ స్వీప్ చేసేసింది. ఇక్కడ రెసిస్టెన్స్ ఇది లిక్విడిటీ ఇక్కడ స్వీప్ చేసింది. ఈ ఈక్వల్ హైస్ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసిన తర్వాత మీకు మార్కెట్ ఈ మార్కెట్ స్ట్రక్చర్ ఇది బ్రేక్ చేసేసింది. ఇక్కడ మళ్ళీ రీట్రేస్మెంట్ అయి మళ్ళీ ఐ థింక్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్లో ఓపెన్ అయింది అనుకోండి, కొంచెం రిట్రేస్మెంట్ అయి మళ్ళీ ఇక్కడనే వస్తుంది. లేదు ఇక్కడ అలా ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది, ఈ ఇంటర్నల్ స్ట్రక్చర్ కి మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ వరకు వెళ్ళొచ్చు. సో ఈ విధంగా కొన్ని స్టాక్స్ కొన్ని అవైతే చూసాం కదా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి.